ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్కే లెర్నింగ్ పాయింట్. సో ఏపీడిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకి, పర్టికులర్గా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కోసం సో ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అనేవి మనం వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఆల్రెడీ ఈరోజు మనం పార్ట్ 1 ఇచ్చాం. నెక్స్ట్ కాన్సెప్ట్ జూన్ కరెంట్ అఫైర్స్ మొత్తం కవర్ చేసాం. సో నెక్స్ట్ ఈ వీడియోలో మనం 2024 జూలై కరెంట్ అఫైర్స్ అనేవి మనం కవర్ చేద్దాం. సో ఇందులో ఫస్ట్ మనం తీసుకున్నట్టయితే సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్. సో ఎన్డీఏ అలయన్స్ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత స్టార్ట్ చేసినటువంటి ఫస్ట్ స్కీము, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎన్డీఏ, తెలుగుదేశం, బీజేపీ, జనసేన అలయన్స్తో కూడిన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేసిన ఫస్ట్ స్కీమ్ ఏదని చెప్పేసి అంటే సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్. సో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ. సో దీన్ని జూలై 1 2024 సో చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు స్టార్టెడ్. సో దీని ఎక్కడ స్టార్ట్ చేశారు, సో వేర్ ఇట్ ఈస్ స్టార్టెడ్ అని చెప్పేసి అంటే ఇట్ స్టార్టెడ్ ఎట్ పెనుమాక విలేజ్ ఆఫ్ మంగళగిరి డిస్ట్రిక్ట్ మండల్. పెనుమాక విలేజ్. సో పెనుమాక విలేజ్ ఆఫ్ మంగళగిరి మండల్, గుంటూరు డిస్ట్రిక్ట్. సో గుంటూరు డిస్ట్రిక్ట్లో మంగళగిరి మండలంలో పెనుమాక విలేజ్లో ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు. సో ఎన్డీఏ గవర్నమెంట్ రూలింగ్లోకి వచ్చిన తర్వాత స్టార్ట్ చేసిన ఫస్ట్ స్కీము. సో ఈ ఫస్ట్ పెన్షన్ అనేది బాణావత్ పాములు నాయక్కి ఫస్ట్ పెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ద ఫస్ట్ పెన్షన్ గివెన్ టు బాణావత్ పాములు నాయక్ బిలాంగ్స్ టు పెనుమాక విలేజ్ ఆఫ్ మంగళగిరి మండల్ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ట్. సో గుంటూరు జిల్లాకు చెందిన పెనుమాక మండలం, మంగళగిరి మండలం పెనుమాక గ్రామానికి చెందిన బాణావత్ పాములు నాయక్కి ఫస్ట్ పెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ స్కీమ్ కాబట్టి వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ అని చెప్పేసి మనం చెప్తాం. అలాగే నెక్స్ట్ వన్, సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్డ్ అమరావతి ORR. సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్డ్ అమరావతి ORR. సో సెంట్రల్ గవర్నమెంట్ ఆన్ July 4th. సో ఆన్ July 4th చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు సో participated in a meeting with Nitin Gadkari. So Nitin Gadkari, who was the Union Minister of Roadways. So Union Minister of Roadways. సో రోడ్వేస్కి సంబంధించిన యూనియన్ మినిస్టర్ ఎవరని చెప్పేసి అంటే నితిన్ గడ్కరీ అని చెప్పేసి చెప్తా. సర్ఫేస్ రవాణా, సర్ఫేస్ ట్రాన్స్పోర్టు, నేషనల్ హైవేస్ మినిస్టర్ అయినటువంటి నితిన్ గడ్కరీతో మీటింగ్ అయ్యారు. సో ఈ మీటింగ్లో సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్టెడ్ టు కన్స్ట్రక్షన్ ఆఫ్ ద అమరావతి ఔటర్ రింగ్ రోడ్. అమరావతి ఔటర్ రింగ్ రోడ్. సో ద లెంత్ ఆఫ్ అమరావతి ORR సో ఈజ్ 189 kilometers. సో హైదరాబాద్కి ఎలాగైతే మనకి ORR ఎలాగైతే ఉందో మరి అమరావతికి కూడా ఔటర్ రింగ్ రోడ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడానికి 189 kilometers యొక్క రేడియస్తో, ఈ 189 kilometers యొక్క టోటల్ డిస్టెన్స్ తోటి అమరావతికి ఔటర్ రింగ్ రోడ్ కన్స్ట్రక్ట్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఏమో యాక్సెప్ట్ చేసిందని చెప్పేసి చెప్తాం. అలాగే అనదర్ ఇంపార్టెంట్ పాయింట్, BPCL refinery
బీపీసీఎల్ రిఫైనరీ. సో జూలైలో జరిగినటువంటి ఇష్యూస్లో, ఆంధ్రప్రదేశ్ ఇష్యూస్లో అనదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏం చెప్పేసి అంటే బీపీసీఎల్ రిఫైనరీ. సో బీపీసీఎల్ మీన్స్ భారత్ పెట్రోలియం. సో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. సో బీపీసీఎల్ అని చెప్పేసి చెప్తాం. సో బీపీసీఎల్ రిఫైనరీ మచిలీపట్నంలో. సో మచిలీపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ ఎస్టాబ్లిష్ చేయడానికి సెంట్రల్ పెట్రోలియం మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి. సో హర్దీప్ సింగ్ పూరి. సో సెంట్రల్ పెట్రోలియం మినిస్టర్ Hardeep Singh Puri given permission to accepted to establish the Bharat Petroleum Corporation refinery at Machilipatnam with 60,000 crores. So 60,000 crores. So 60,000 crores investment తో మచిలీపట్నంలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ యొక్క రిఫైనరీని ఎస్టాబ్లిష్ చేయడానికి యాక్సెప్ట్ చేశారు. ఇది కమింగ్ 4 ఇయర్స్లో. సో కమింగ్ 4 ఇయర్స్లో దీన్ని కంప్లీట్ చేయడానికి, అంటే 2029లోగా, సో 2028లోగా దీన్ని కంప్లీట్ చేయడానికి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మీద అగ్రిమెంట్ అనేది జరిగిందని చెప్పేసి చెప్తాం. అలా సో అనదర్ ఇంపార్టెంట్ థింగ్, చీఫ్ మినిస్టర్స్ మీటింగ్. సో చీఫ్ మినిస్టర్స్ మీటింగ్ on July 6th. So on July 6th, so the chief ministers meeting of Andhra Pradesh and Telangana hosted at Hyderabad. So July 6th na Andhra Pradesh and Telangana AP and TS, so AP and TS chief ministers యొక్క మీటింగ్ అనేది July 6th na హైదరాబాద్ లో ప్రజాభవన్. సో హైదరాబాద్ లో ప్రజాభవన్లో జరిగింది. సో జూలై 6న ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ చీఫ్ మినిస్టర్స్ యొక్క మీటింగ్ అనేది జూలై 6న ప్రజాభవన్లో జరిగింది. సో ఇందులో తెలంగాణ గవర్నమెంట్ నుంచి 4 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. సో చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి విక్రమార్క అండ్ శ్రీధర్ బాబు అండ్ పొన్నం ప్రభాకర్. సో శ్రీధర్ బాబు బిలాంగ్స్ టు ఐటీ మినిస్టర్ అండ్ పొన్నం ప్రభాకర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. సో ఈ 4 మెంబర్స్ కూడా తెలంగాణ గవర్నమెంట్ నుంచి పార్టిసిపేట్ చేశారు. మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు, అలాగే కందుల దుర్గేష్, అదేవిధంగా అనగాని సత్యప్రసాద్ గారు, అదేవిధంగా బీసీ జనార్దన్ రెడ్డి గారు. సో కందుల దుర్గేష్ గారు వాజ్ ద మినిస్టర్ ఆఫ్ టూరిజం అండ్ సినిమాటోగ్రఫీ. అలాగే బీసీ జనార్దన్ రెడ్డి సో మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్టు, సో R&B, మినిస్ట్రీ ఆఫ్ R&B. అలాగే మరి అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ మినిస్టర్. సో వీళ్ళు ఈ మీటింగ్లో పార్టిసిపేట్ చేయడం జరిగిందని చెప్పేసి చెప్తాం. అలాగే అనదర్ ఇంపార్టెంట్ థింగ్, స్టాప్ డయేరియా సెకండ్ ఫేజ్. సో స్టాప్ డయేరియా సెకండ్ ఫేజ్. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్లో జూలై 1 నుంచి కూడా ఆగస్ట్ 31 వరకు కూడా, ఫ్రమ్ జూలై 1 టు ఆగస్ట్ 31. సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ జూలై 1 టు ఆగస్ట్ 31 గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టార్టెడ్ ద ప్రోగ్రామ్ స్టాప్ డయేరియా. సో ఇది ఆల్రెడీ ప్రీవియస్గా ఫస్ట్ ఫేజ్ కండక్ట్ అయింది. ఇది సెకండ్ ఫేజ్లో పార్ట్గా డయేరియా ఎక్స్పాన్షన్ని స్టాప్ చేయడం కోసం జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్టాప్ డయేరియా ప్రాజెక్ట్స్ అనేవి, ప్రోగ్రామ్స్ అనేవి ఆర్గనైజ్ చేసింది. సో ఇందులో పాటుగా 2 ORS ప్యాకెట్స్, అలాగే 14 డేస్కి సరిపడే విధంగా జింక్ ట్యాబ్లెట్స్ సప్లై చేశారు. సో 2 ORS ప్యాకెట్స్, అదేవిధంగా 14 డేస్కి సరిపోయే విధంగా జింక్ ట్యాబ్లెట్స్ని సప్లై చేశారు. సో దీన్నే మనం స్టాప్ డయేరియా ప్రోగ్రామ్ అని చెప్పేసి చెప్తాం. సో స్టాప్ డయేరియా ప్రోగ్రాంలో పార్ట్గా సో ఇక్కడ ప్రతి పర్సన్కి కూడా
2 ORS ప్యాకెట్స్, అలాగే 14 డేస్కి సరిపడే విధంగా జింక్ ట్యాబ్లెట్స్ని ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందని చెప్పేసి చెప్తాం అన్నమాట. అలాగే ఈ జూలైలో జరిగిన అనదర్ ఇంపార్టెంట్ ఇష్యూ తీసుకుంటే నేమ్ చేంజెస్ ఆఫ్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ. నేమ్ చేంజ్ ఆఫ్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ. సో July 24th, on July 24th, so Andhra Pradesh state government changed the name. So YSR Health University as NTR Health University. NTR Health University on July 24th. So Andhra Pradesh government changed the YSR Health University name as NTR Health University, as NTR Health University. Next one, another important one, GI tag issued to Narsapuram Lace Park. So GI tag issued to Narsapuram Lace Park. So West Godavari district lo 2000 year lo with the support of central government. So with the support of central government, West Godavari district lo Rustumbada, West Godavari district lo Rustumbada, Narsapuram mandalam lo Rustumbada Lace Park. సో రుస్తుంబాదా లేస్ పార్క్కి జిఐ ట్యాగ్. సో జిఐ ట్యాగ్ అంటే తెలుసు కదా మనకి, జియోగ్రఫికల్ ఇండెక్స్ ట్యాగ్. జియోగ్రఫికల్ ఇండెక్స్ ట్యాగ్. సో ఏదైనా ఒక పర్టికులర్ ప్లేస్ అనేది ప్రోడక్ట్కి జియోగ్రఫికల్గా పాపులర్ అయితే, ఏదైనా ఒక పర్టికులర్ ప్లేసు ఏదైనా ఒక ప్రోడక్ట్గా పాపులర్ అయితే దానికి జిఐ ట్యాగ్, జియోగ్రఫికల్ ఇండెక్స్ ట్యాగ్ అనేది అవార్డు చేస్తారు. సో ఈ నర్సాపురంలో ఉన్నటువంటి రుస్తుంబాదా లేస్ పార్క్కి జిఐ ట్యాగ్, జియోగ్రఫికల్ ఇండెక్స్ ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది. 4 lakhs శాంక్షన్ ఫర్ హౌస్ కన్స్ట్రక్షన్. సో అనదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, 4 lakhs శాంక్షన్ ఫర్ హౌస్ కన్స్ట్రక్షన్. సో స్టేట్ గవర్నమెంట్లో విత్ ద సపోర్ట్ ఆఫ్ PMAY. సో PMAY స్కీమ్ కింద, PMAY మీన్స్ ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన, ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన స్కీమ్ కింద PMAY అర్బన్, ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన స్కీమ్ కింద హౌసింగ్ స్కీమ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. సో దీనికి విలేజెస్లో 3 cents, అలాగే అర్బన్ ఏరియాస్లో 2 centsలో హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకోవడం కోసం 4 lakhs శాంక్షన్ చేస్తున్నారు. 4 lakh rupees శాంక్షన్ చేయడం జరుగుతుంది. సో ఇన్ దిస్ అమౌంట్ 60% బేర్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ అండ్ 40% శాంక్షన్ బై స్టేట్ గవర్నమెంట్. సో ఇందులో 60% ఏమో సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేస్తే 40% ఏమో స్టేట్ గవర్నమెంట్ శాంక్షన్ చేస్తుంది. సో ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన స్కీమ్ కింద సో అర్బన్ ఏరియాస్లోనేమో 2 centsలో హౌస్ కన్స్ట్రక్షన్కి, మరి విలేజ్ ఏరియాస్లో 3 centsలో హౌస్ కన్స్ట్రక్షన్కి 4 lakhs గవర్నమెంట్ ఏమో శాంక్షన్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో 60% ఏమో సెంట్రల్ గవర్నమెంట్, మరి 40% ఏమో స్టేట్ గవర్నమెంట్ మనకి శాంక్షన్ చేయడం జరుగుతుందని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ వన్, అనదర్ ఇంపార్టెంట్ వన్, సస్టైనబుల్. సో సస్టైనబుల్ గోల్స్ ఇండెక్స్. సో సస్టైనబుల్ గోల్స్ ఇండెక్స్. సో సస్టైనబుల్ గోల్స్ ఇండెక్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ అని చెప్పేసి చెప్తాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్. సో యాక్చువల్గా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ని, సో దీన్ని నీతి ఆయోగ్ సిఇఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం. సో బివిఆర్ సుబ్రహ్మణ్యం
నీతి ఆయోగ్ CEO BVR Subramaniam released the Index of Sustainable Development Goals on July 12th. So July 12th సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ని నీతి ఆయోగ్ CEO రిలీజ్ చేశారు. సో ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్లేసు 10th ప్లేస్లో ఉంది. సో ఆంధ్రప్రదేశ్ త్రూఅవుట్ ఇండియా ఏ ప్లేస్లో ఉందని చెప్పేసి అంటే 10th ప్లేస్లో ఉంది. యాక్చువల్గా ఇది 2018లో 4th ప్లేస్లో ఉండేది, 2019లో 3rd ప్లేస్లో ఉండేది, అలాగే 2020లో కూడా 4th ప్లేస్లో ఉంది. సో దీనికి ఇప్పుడు ఓవరాల్గా ఈ లాస్ట్ 5 ఇయర్స్లో కొంత డెవలప్మెంట్ పరంగా బ్యాక్వర్డ్నెస్ అవడంతో దాని ప్లేస్ ఏమో 10th ప్లేస్కి వెళ్ళిందని చెప్పేసి చెప్తాం. సో యాక్చువల్గా పీపుల్కి బెస్ట్ లివింగ్ స్టాండర్డ్స్ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో 15 పారామీటర్స్ని తీసుకొని 2030 నాటికల్లా డెవలప్ చేయాలి అని చెప్పి UNDP, సో యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, సో UNDP డైరెక్ట్ చేసినటువంటి కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని సో 2018 నుంచి నీతి ఆయోగ్ ఈ రిపోర్ట్ని రిలీజ్ చేస్తుంది. సో ఈ రిపోర్ట్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఫ్రమ్ ఎప్పటి నుంచి అని చెప్పేసి అంటే 2018 నుంచి రిలీజ్ చేస్తున్నారు. సో UNDP యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ డైరెక్ట్ చేసినటువంటి ఆ గోల్స్ను బేస్ చేసుకొని 15 పారామీటర్స్ని సెలెక్ట్ చేసుకొని అప్ టు 2030 టు ప్రొవైడ్ బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ టు ద ఆల్ ద పీపుల్ అనే కాన్సెప్ట్తో దీన్నేమో డిజైన్ చేయడం జరిగిందని చెప్పేసి చెప్తాం అన్నమాట. అలాగే నెక్స్ట్ వన్ గోకులం స్కీమ్. సో గోకులం స్కీము, సో గోకులం స్కీమ్ కింద యానిమల్స్కి షెడ్స్ అనేవి, సో క్యాటిల్కి పశువులకి యానిమల్స్కి షెడ్స్ అనేవి కన్స్ట్రక్షన్ కోసం గోకులం స్కీమ్ అనేది గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. సో దీనికి 90% సో సబ్సిడీ ప్రొవైడ్ చేస్తుంది, 90% సబ్సిడీ ప్రొవైడ్ చేస్తుంది. సో ఆవులు, ఎద్దులు, వీటికి పశువుల కోసమేమో 90%, గొర్రెలు, మేకలు వీటి కోసమేమో 70% సబ్సిడీని ప్రొవైడ్ చేస్తుంది. సో దీన్నే గోకులం స్కీమ్ అని చెప్పేసి చెప్తాం. సో ఈ క్యాటిల్ షెడ్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేయడం కోసం సబ్సిడీని ప్రొవైడ్ చేసేటువంటి ప్రోగ్రామ్ ఏదని చెప్పేసి అంటే ఈ గోకులం స్కీమ్ అని చెప్పేసి చెప్తాం. అలాగే ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఉన్నతి స్కీమ్. సో ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఉన్నతి స్కీమ్, సో ఉన్నతి స్కీమ్ అనేది ఏంటి అని చెప్పేసి అంటే సో SC/ST వర్గాల్లో డ్వాక్రా ఉమెన్కి ఎకనామికల్ డెవలప్మెంట్ కోసం, ఎకనామికల్ సెల్ఫ్ రిలయన్స్ కోసం 0% ఇంట్రెస్ట్తో సో వాళ్ళ యొక్క లోన్ లిమిట్ అనేది 2 lakhs ఉండేది. సో ఆ 2 lakhsని కాస్త 5 lakhsకి ఇంప్రూవ్ చేశారు. సో SC/ST డ్వాక్రా ఉమెన్, సో SC/ST కమ్యూనిటీస్లో ఉన్నటువంటి డ్వాక్రా ఉమెన్ యొక్క వాళ్ళకి ఎకనామికల్ ఎంపవర్మెంట్ కోసం వాళ్ళకి ఎప్పటి వరకు ఉన్నటువంటి 2 lakhs లోన్ లిమిట్నేమో 5 lakhsకి ఇంక్రీజ్ చేయడం జరిగింది, 5 lakhsకి ఇంక్రీజ్ చేయడం జరిగింది. దీన్నే ఉన్నతి స్కీమ్ అని చెప్పేసి చెప్తాం. దీన్ని ఏమని చెప్తామని అంటే ఉన్నతి స్కీమ్ అని చెప్పేసి చెప్తాం. సో ఇవి దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఫర్ ద జూలై మంత్. సో జూలై మంత్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టు ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి